ఉడుకుతుందండి కర్రీ. చూసారా భలే గుమగుమలాడుతుందండి, చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లోకి మనం క్రీమ్ వేసుకోవాలండి. పాల మీద మీగడ ఉంటుంది కదా, ఒక 2 టీ స్పూన్లు అంతా వేసుకోండి. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇది వేసుకొని ఒకసారి కలిపేసేయండి. అసలు ఎంత రిచ్గా ఉంటుందంటే పెరుగు ఇవన్నీ పడతాయి దీంట్లో, కంపల్సరీ వేసుకోవాలి. ఈ పాల మీద మీగడ లేకుంటే మీ దగ్గర క్రీము, బయట దొరికే క్రీమ్ కూడా ఉంటుంది కదా, మిల్క్ క్రీమ్ అట్లాంటివి తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. నేను రోజు తీస్తాను కాబట్టి నా దగ్గర ఉంది. పాల మీద రోజు తీసి పెడతామండి మేమైతే. ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని ఎలా ఉందో. ఒకవేళ కారాలు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. బాగుందండి, ఏం లేదు, అన్నీ చాలా బాగున్నాయి. ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడికిద్దామండి. మీకు పలచగా కావాలంటే పలచగా తీసుకోండి.